నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అనిల్ గారు. నమస్తే అండి. నమస్కారం. అనిల్ గారు, ప్రస్తుతం తెలంగాణలో గో బ్యాక్ మార్వాడీస్ అనే ఒక ఉద్యమం నడుస్తుంది. మీ వర్షన్ ఏంటి? వెరీ అన్ఫార్చునేట్. తెలంగాణ ఉద్యమ గడ్డ కాబట్టి ఉద్యమాలు పుడతానే ఉంటాయి. అండ్ వండర్ఫుల్ థింగ్, అది చాలా మంచి విషయం అని చెప్పాలా. కానీ అన్కాన్స్టిట్యూషనల్ ఎజిటేషన్స్ని బ్యాన్ చేయాలి ఖచ్చితంగా. ఓకే. ఎందుకంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిందే ఫ్రీడమ్ కోసం. ఎక్కడికైనా వచ్చి స్థిరపడవచ్చు, బిజినెస్లు చేసుకోవచ్చు. సో చాలా అక్రమమైన ఉద్యమంగా మాకు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి అనేటువంటి హక్కు అయితే ఎవరికి లేదు. ఇఫ్ గవర్నమెంట్ ఫెయిల్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ మార్వాడీస్, ఇట్ విల్ బి వెరీ వెరీ అన్ఫార్చునేట్. రేవంత్ రెడ్డి గారు కన్నులు తెరిచి ఇప్పటికైనా కానీ మార్వాడీలకి హామీ ఇవ్వాలి. ఖచ్చితంగా ఛానల్ ముందుకు వచ్చి గవర్నమెంట్ షుడ్ షో సపోర్ట్ ఫర్ ద మార్వాడి కమ్యూనిటీ. అంటే ఇప్పుడు గో బ్యాక్ అనే ఉద్యమానికి సంబంధించి వెళ్ళిపోమంటున్నారు అనేది అందరూ మాట్లాడుతున్నారు. కానీ సో కొంతమందితో మనం మాట్లాడినప్పుడు ఎందుకు వెళ్ళిపోమంటున్నారు అనేది కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. ఓకే. ముఖ్యంగా ఇక్కడ ఇంతకు ముందు మన వాళ్ళు ఏదో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవారు. మార్వాడీస్ కంప్లీట్ గా దానిని ఆక్యుపై చేసేసారు. మీరు కాదు అని అంటారా? మనం ఎక్కడ ఏరియాలో, హైదరాబాద్ లో ఒక ఏరియాకి వెళ్ళామనుకోండి, ఒక 10 మంది వ్యాపారస్తులు ఉన్నారంటే అందులో 8 మంది మార్వాడీసే ఉంటున్నారు. ఆక్యుపైడ్ చేశారు అనేది ఓకే, ఆక్యుపైడ్ చేస్తారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు ఆక్యుపైడ్ చేస్తూనే ఉంటారు. అమెజాన్ అనేది వచ్చింది బిగ్ ప్లేయర్ గా, చిన్నగా స్టార్ట్ అయింది. బట్ దే ఆక్యుపైడ్ ఇట్. గ్లోబల్ మార్కెట్ క్యాప్చర్ చేసి పడేసినారు. ఏమంటే అది ఎంటర్‌ప్రెన్యూర్ స్పిరిట్. అది ఆ స్పిరిట్ మనకు రానివ్వాలా, అంతేగాని వాళ్ళు వెళ్ళిపోవాలా అనేది అది ఆ వాదమే తప్పు. మనకి మార్వాడీలు రావాలి, బెంగాలీస్ రావాలి, మలయాళీస్ రావాలి, హైదరాబాద్ లోకి జపనీస్ రావాలి, అమెరికన్స్ రావాలి, ఇన్వెస్ట్మెంట్ రావాలి, జాబ్స్ రావాలి. అంతేగాని ఒకళ్ళు వెళ్ళిపో అనేది తప్పు. కానీ వాళ్ళు 2 నెంబర్ మాల్లు తీసుకొచ్చి కానీ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తూ ఉండి కానీ, లేకపోతే ఇంకో రకంగా చిరు వ్యాపారుల్ని దెబ్బతీస్తున్నారు అనేది ఒక ప్రథమ కారణంగా కనపడుతుంది. ఖచ్చితంగా మీరన్నది కూడా ఇవన్నీ ఉన్నాయి. మనం ఇంకా దాని గురించి డిస్కస్ చేద్దాం. బట్ 1 by 1 వెళ్దాం. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ఏం చెప్తున్నారు? మొదటిది మా ప్రాముఖ్యత. ఎవరో వచ్చి మా దేశంలోకి వచ్చి మా వాళ్ళకి ఆ జాబ్స్ లేకుండా చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి అమెరికన్స్ అంటున్నారు. ఏ ప్రాంతానికైనా అంతే ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా ఒకవేళ మార్వాడి కనుక అక్కడ ఆ ప్లేస్ లో లేకపోతే మన వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళేమో, వీళ్ళు ఆక్యుపై చేసేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ we cannot destroy our own constitution. మన కాన్స్టిట్యూషనే మనకు బలం. మన కాన్స్టిట్యూషన్నే మనము నాశనం చేస్తున్నామంటే మన వేలుతో మన కన్ను పొడుచుకున్నట్టు అనమాట. సో కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే ఫ్రీడమ్ ఇచ్చింది, భారతీయులందరికీ ఫ్రీడమ్ ఇచ్చింది. తెలంగాణ వాళ్ళు గుజరాత్లో బిజినెస్లు పెట్టుకోవాలా, ఆ ధైర్యంలోకి రావాలా, పార్ట్నర్షిప్స్ డెవలప్ చేసుకోవాలా, మార్వాడీ కమ్యూనిటీతో వచ్చి ఫ్రెండ్షిప్లోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్లు తీసుకుని. లెట్ మీ టెల్ యూ సంథింగ్. నేనేదేమంటే నిన్న ఒక ఛానల్లో చెప్తాను ప్రయత్నం చేసిన. ఇది నేనేదేమంటే ఈ యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ అనేటువంటి అతను, ఆయన కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఈజ్ వెరీ స్మాల్, చిన్న కంపెనీ. ఆయనకి కాంపిటీటర్స్ మైక్రోసాఫ్ట్, పెద్ద కంపెనీస్ ఉన్నాయి అన్నమాట, బిగ్ ప్లేయర్స్ వాళ్ళందరూ. కానీ ఈ స్టీవ్ జాబ్స్ అనేటువంటి పర్సన్ హీ కుడ్ కాల్ ఏది మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఫోన్ చేసి అందరూ కాంపిటీటర్స్ ఎనిమీస్ అనుకుంటున్న టైంలో స్టీవ్ జాబ్స్ అనేది ఏంటంటే ఎనిమీస్ ఎట్లా అవుతారు? వాళ్ళ కంపెనీ వాళ్ళది, మన కంపెనీ మనది. వేర్ ఆల్ కాంపిటీటర్స్, వేర్ నాట్ ఎనిమీస్ హియర్. మార్వాడీస్ ఆర్ అవర్ కాంపిటీటర్స్, వేర్ నాట్ ఎనిమీస్ హియర్. సో స్టీవ్ జాబ్స్ అనేటువంటి కాల్ చేసి బిల్ గేట్స్, ఐ వాంట్ టు మీట్ యూ అండ్ కెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ టు మై కంపెనీ అని $300 million తెచ్చుకున్నాడు. అట్లాంటి తెలివి మన తెలంగాణ వాళ్ళకి రావాలా. మార్వాడి వాళ్ళు గో బ్యాక్ కాకుండా హే కెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ టు మై కంపెనీ, లెట్స్ బిల్డ్ పార్ట్నర్షిప్, జాయింట్ వెంచర్ చేద్దాం. ఇట్లాంటి అడుగులు మనం వేయాలి. కానీ మనం ఇంకా ఏమంటారు అటువంటి వెనుకబాటుతనంలో అర్బన్ నక్సలైట్ అని కొన్ని పదాలు వస్తూ ఉన్నాయి బయటికి. నేను అనేదేమంటే మనకి పైసలు కావాలి, మనకి బిజినెసెస్ రావాలి, బయట నుండి ఇన్వెస్ట్మెంట్ రావాలి. వాళ్ళకి లీగల్ ఫ్రేమ్వర్క్లు వాళ్ళని మనం ఫిక్స్ చేయాలి. సో ఎగ్జాంపుల్ 80% కోటా మాకు కావాలని అడుగుతున్నారు. లెట్ us ఫైట్ ఆన్ దట్, టేక్ ఇట్ టు ద కోర్ట్.
ఇంకో మాట నేను చెప్తున్నా, ఇప్పుడు నిన్న ఒకళ్ళ ఛానల్ ఏదో మాట్లాడతా, కొన్ని 1,00,000 కేసెస్ ఉన్నాయి మార్వాడీలు దౌర్జన్యం మేడం. 1,00,000 కేసులు వచ్చేదాకా నిద్రపోతున్నావా? మార్వాడీలు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు, నువ్వు మా మీద పెత్తనం చేసేది, నీ రాష్ట్రంలో నీ మీద ఇంకోటి పెత్తనం ఎందుకు చేస్తాడు అంటే సాధారణ ఇది కూడా చాలా గట్టిగా వినిపిస్తున్న ఆరోపణే అండి. ఇప్పుడు ఎవరైనా కనుక అంటే మనం ఇక్కడ వాళ్ళు అంటే ఓన్లీ మార్వాడీసే కాదు, వేరే మతానికి సంబంధించి కూడా మనం తీయకూడదు కాబట్టి మాట్లాడట్లేదు. కానీ ఒకవేళ ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కనుక ఒక మార్వాడి కనుక వచ్చినట్లయితే వెంటనే అందరూ ఒక యూనిటీ అయిపోతారు. యూనిటీ ఉండాలండి, యూనిటీ ఉండాలి, ముస్లిమ్స్ యూనిటీ ఉంటారు. బట్ ఆ యూనిటీ చూసుకునే వీళ్ళు కాస్త పేటరేగిపోతున్నారు అనేది మనం కూడా యూనిటీలోకి రావాలా? లెట్ us ఫార్మ్. నేను అన్నది ఏమంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చింది దీనికి రైట్స్. ఎగ్జాంపుల్ ఖమ్మం బిజినెస్ కమ్యూనిటీ అని ఉండదు అనుకోండి, ఖమ్మంలో ఉన్న వర్తక వ్యాపారస్తులు అందరూ ఒక యూనియన్ గా ఫామ్ కాండి. ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతుంటే గో టు ద పిఎస్ లోకల్లీ. ఏదంటే కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఇచ్చింది ఆల్రెడీ, అవి కూడా వాడుకోవాలా. ఎజిటేషన్ చేయడానికి ఎంత ఫ్రీడమ్ ఇచ్చిందో, నీ గొంతు నువ్వు చెప్పడానికి ఎట్లా ఫ్రీడమ్ ఇచ్చిందో, లీగల్గా కూడా మేబీ ఐ వుడ్ సజెస్ట్ దట్ అంటారు జాయింట్ యాక్షన్ కమిటీస్ ఉన్నట్టుగా అడ్వకేట్స్ సపోర్ట్ చేయండి ఈ ఉద్యమానికి. తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గాలు ఎవరైతే ఉన్నారో, అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ఫామ్ అయినప్పుడు అడ్వకేట్స్ ఎట్లా ముందుకు వచ్చారో ఈ విషయానికి కూడా ముందుకు రావాలి. వచ్చి వీళ్ళని ప్రాపర్గా గైడ్ చేసి లోకల్ పిఎస్లో దో నెంబర్ మాల్ నడుస్తుంటే ఒక అసోసియేషన్గా, ఖమ్మం మర్చెంట్ అసోసియేషన్గా కేసులు ఫైల్ చేయాలి. అండ్ ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి తర్వాత మనం కొన్ని మాటలు కూడా విన్నాం, మాకు ఆ మినిస్టర్ తెలుసు, ఆ మినిస్టర్ వైఫ్ మా ఆవిడే, మాకు సంబంధించిన ఆవిడే, లేదు అని అంటే పలానా వాళ్ళు మాకు చాలా సపోర్ట్ ఉన్నారు అని చెప్పి కాస్త పెద్దల బలం చూసి తెలంగాణ సమాజం మొత్తం ఒకటైనప్పుడు ఏ మినిస్టర్ నిలబడతాడు, ఏ ప్రధానమంత్రి నిలబడతాడు, ప్రధానమంత్రిని కూడా లోపలేయచ్చు. ఎందుకంటే ఇది ప్రజా ఉద్యమంగా మారినప్పుడు మారాలి, కానీ కాన్స్టిట్యూషన్ కింద మారాలి. గో బ్యాక్ అనే స్లోగన్ కాదు, కానీ అది అన్కాన్స్టిట్యూషన్, అది కాదు, కానీ చట్ట ప్రకారంగా లోకల్ కమ్యూనిటీస్లో, లోకల్ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే లీగల్ యాక్షన్కి వెళ్ళిపోవచ్చు, ప్రైజ్ విషయంలో కానీ. సో కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఇచ్చింది కాబట్టి ఆ రూట్లో మనం ముందుకెళ్లాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమం వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మార్వాడీస్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చైనా బజార్ అని ఉండేది, మనం చూసాం. అదే ప్లాస్టిక్ ఐటమ్ని మనం ప్లాస్టిక్ బజార్కి వెళ్ళి కొన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ 60 రూపీస్ ఉంటుంది. అదే మనం చైనా బజార్లో చూసుకుంటే 10 రూపీస్కి 20 రూపీస్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మార్వాడీస్ దగ్గరకు వచ్చేసరికి కూడా ఐటమ్కి సంబంధించిన క్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు. అండ్ చాలా మంది గృహిణులకు కూడా తెలుసు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటానో ఆశీర్వాదో ఇంకో సంథింగ్ ఎల్స్ ఒక ఆట ఒక ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి, 1 kg, దాని మీద 58 రూపీస్ అనుకోవచ్చు. మనం ఎంఆర్పి ప్రైస్లోనే పే చేస్తాం. అదే మనం ఒక మార్వాడీ షాప్కి వెళ్ళాం అనుకోండి, అది మనకు 48 రూపీస్కే వస్తుంది, 10 రూపీస్కే తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది? జిఎస్టీ పే చేయరా? ఇవన్నీ పడిన తర్వాతే కదా మనకి ఎంఆర్పి వ్యాపారస్తులందరూ ఏకమవ్వాలి. ఇప్పుడు ఎలా వస్తున్నాయి? నష్టానికి అమ్ముతున్నారా మార్వాడీస్? ఏం జరుగుతుందా లోపల అది చూడాలా. దే హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ రీసోర్స్ బట్టి వాళ్ళు బల్క్ లో కొనేస్తున్నారు. కొనే బట్టి సో లైక్ వీ యూస్ టు హ్యావ్ బిగ్ బజారు, పెద్ద మాల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్తారు, రేటు తక్కువలో కొంటారు. బిజినెస్ స్ట్రాటజీస్ అవన్నీ. సో బిజినెస్ స్ట్రాటజీని డిస్కరేజ్ చేసింది ఎట్లాగా? బిజినెస్ లో ఒక్కటే కాన్సెప్ట్ ఏంటంటే మేక్ మనీ. సో వానుకున్న తెలివితేటలు వాడు ఎక్కడికైనా వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర కాకపోతే ఇంకా ముందుకెళ్ళి వాడే పండించి ఆవులు పెట్టి డైరీ పెట్టి అక్కడ నుండి కూడా తెచ్చుకొని 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో 90% లాభం తెచ్చుకోగలిగితే వాడి తెలివితేటలు అది. దాన్నే బిజినెస్ అంటారు. అది చేయనివ్వాల. భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ ఆ హక్కు ఇచ్చింది. అంతేగాని వెళ్ళిపో
అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం. నేను వెళ్ళిపో అనే దానికి నేను సంబంధించి ఎవరు వెళ్ళిపో అనే అర్హత లేదు. నేను దాని గురించి వెళ్ళిపో అనే దాని గురించి మాట్లాడలేదు, కానీ నిజంగానే వీళ్ళు ఎందుకు వెళ్ళిపోమంటున్నారు అనే టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం బేగం బజార్ వెళ్ళాం అనుకోండి, 80% ఉండేది మార్వాడి షాప్సే. వీళ్ళు ఏమంటున్నారు, మన వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఒకవేళ అదంతా ఆక్యుపై చేసేసారు, అక్కడ ఆ ఏరియాలో వాళ్ళకి స్ట్రెంగ్త్ వచ్చేసింది. ఇప్పుడు నాకు సంబంధించి కూడా 10 మంది ఉన్నారు అనుకోండి, నాకు బలమే కానీ నేను ఏమన్నా చేయగలను అని. సో ఆ స్ట్రెంగ్త్ వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు, మమ్మల్ని అసలు తెలంగాణ ప్రజలను కూడా గుర్తించట్లేదు, ఎలా పడితే వాళ్ళ మాట్లాడుతున్నారు, కొట్టడానికి వస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మార్వాడీస్ పైన ఉన్న ఆరోపణలో అది కూడా ఒకటి. తెలంగాణ ప్రజలు అందరూ ఏకం కావాల్సిందే. Thank Amalak, it is really nice. Today there is a band that is going on and వస్తుంది, which is very good. తెలంగాణ వర్తక సమాజము ఏకమైతే మార్వాడి వాళ్ళు ఎక్కడ నిలబడతారు? ఏకమైతే ప్రజల్లోకి అవగాహన వచ్చేసినప్పుడు వాళ్ళు ప్రజలు ఎటు న్యాయం ఉంటే అటువైపుకి వచ్చేస్తారు. కాబట్టి వాళ్ళు దుకాణం పెట్టాలంటే ప్రజలే ఎవరు? సో దెర్ విల్ బి డెఫినెట్ బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు మార్వాడి వాళ్ళు కూడా మనం చేస్తున్నది రైటా రాంగా, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, మనం ఇక్కడ బతకాలంటే మనం ఏం మార్పులు చేసుకోవాలి, 2 నంబర్ మాలంటే మనల్ని పట్టుకుంటారు అనేటువంటి భయాలు ఖచ్చితంగా ఇటువంటి ఉద్యమాలు గుండా వస్తాయి. కాబట్టే మనకి ఇటువంటి ఎంప్లాయ్మెంట్ అన్నారు కాబట్టి చూద్దాం. మార్వాడి షాప్ లో చాలా మంది అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళు, మన వాళ్ళు కూడా కొంతమంది సేల్స్ గర్ల్స్ కింద, సేల్స్ బాయ్స్ కింద కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. డెఫినెట్లీ విత్ ఆల్ ఆఫ్ దిస్ జరిగేది ఏంటంటే క్వాలిటీ రైజ్ అవుతుంది, క్వాలిటీ వస్తుంది కంట్రీకి. ఎందుకంటే డబ్బులు ఉన్నవాడు క్వాలిటీతో వస్తాడు, మెరుగులు దిద్దుతాడు, ప్యాకింగ్ చేస్తాడు. దర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. డిమార్ట్ అంటే ఏంటి? చిన్న చిన్న దుకాణాలను, బికాజ్ ఈస్ గాట్ మనీ, సో హీ ఎస్టాబ్లిష్. డిమార్ట్ వెళ్ళిపోమని చెప్తామా? వెళ్ళిపోతే తెలంగాణ వల్లే నీ మీద తిరగబడతారు. ఎందుకంటే అక్కడ దొరికే వస్తువులు కానీ సో క్రియేటివిటీ వస్తుంది, ఇంప్రూవ్మెంట్స్ అవుతాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఉద్యమాలు జరగాలి, కానీ వెళ్ళిపో అనేది అన్కాన్స్టిట్యూషన్. కాబట్టి బట్ నేనేదేమంటే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఏకం కావాలి. జస్ట్ లైక్ మార్వాడీస్ ఆర్ యునైటెడ్ టుగెదర్, అంటే ఎవ్రీ డిస్టిక్లో వర్తక వ్యాపారస్తులు అందరూ ఐక్యతలోకి వచ్చి ఇల్లీగల్ దందాన్ని బయట పెట్టాలి. ఇప్పుడు మనం మార్వాడీస్ అనుకోండి, బంగారం షాపులు వాళ్లే, బంగారాన్ని తాకట్టు పట్టుకుని డబ్బులు ఇచ్చేవాళ్ళు వాళ్లే, స్టీల్ సామాన్ల షాపులు వాళ్లే, ఎలక్ట్రికల్ షాపులు వాళ్లే, ఇది అది అని ఏం కాదు, అన్ని వాళ్ళవే. మనోళ్ళు ఎప్పుడు వ్యాపారం చేస్తారు. 2 decades back or 1 decade back ఈ ఆన్లైన్ మార్కెట్స్ లేనప్పుడు ఏముంది అక్కడ? అందరూ షాపులకి వెళ్ళి మనం కొనుక్కొని రావాల్సిందే. బట్ ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత యూ కెన్ బై ఎనీథింగ్. సో దాన్ని మనం బ్యాన్ చేయలేము కదా. సో అదే విధంగా మార్వాడీలు కూడా మనం ఆపలేం, ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళు పాకుతూనే ఉంటారు మార్కెట్లో. అంటే దట్ ఈస్ వాట్ ఈస్ దేర్ స్కిల్. సో దాన్ని మనం అభినందించాలి. మార్వాడి కమ్యూనిటీ, ఇప్పుడు నేను ఒక షాప్ పెట్టుకున్నాను, మార్వాడి కమ్యూనిటీ 26% ఆఫ్ ది ఇండియా షేర్ మార్కెట్ వాళ్ళ చేతుల్లో ఉంది. పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్ అందరూ షార్క్లు అంటారు, మొత్తం వాళ్ళే ఉన్నారు. అదే కదా ఇప్పుడు. సో వాళ్ళు వెళ్తానే ఉంటారు, అట్లా వాళ్ళని నువ్వు ఢీ కొడతానే ఉండాలి. అప్పుడు మోడిఫై అవుతుంది, సిస్టమ్ మోడిఫై అవుతుంది. మోడిఫై అయినప్పుడు ప్రజలకి క్వాలిటీ వచ్చింది, డిమార్ట్ లాంటి కొత్తవి వెలుస్తాయి అనమాట, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జీన్ ప్యాంట్ కొనడానికి షాప్కి వెళ్ళాం అనుకోండి, మినిమం 2000-3000 పెడితే తప్ప మనకు మంచి బ్రాండెడ్ రాదు. అదే మనము ఈ సరౌండింగ్స్ కృష్ణానగర్ ఇక్కడ చూసిన మార్వాడి షాప్లోకి వెళ్తే 200-300 వస్తుంది. ఒక రకంగా చెప్పంటే క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. అది ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమన్నా ఫ్రాడ్ ఉందేమో అందువల్ల వెళ్ళిపోమని చెప్తున్నాము, మనం వింటూ ఉన్నాం ఇవి. నేను అంటే వెళ్ళిపో అనేది యువర్ కటింగ్ ఆఫ్ యువర్ సప్లై. నీకు ఇన్వెస్ట్మెంట్ కట్ చేసుకోవడం అవుతుంది. మనం ఏదంటే రెడ్ కార్పెట్ ఫర్ ఎవ్రీబడి, ఎవరైనా కానీ. లెట్స్ టాక్ అబౌట్ న్యూయార్క్ సిటీ టు యుఎస్ఏకి ఇండియాకి సిమిలారిటీస్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్స్ 2 ఒకటే ఉంటాయి దాదాపుగా. వాళ్ళు ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా కానీ అక్కడికి వెళ్ళి బిజినెస్ పెట్టుకోవచ్చు, అంతేగాని వాళ్ళు వెళ్ళిపో ఇక్కడ అనేది ఉండదు అక్కడ. సో దాన్ని బట్టే they became powerful country. అంటే మార్వాడీస్ చీటింగ్ చేస్తారనే ఆరోపణ కూడా గట్టిగానే ఉందండి. చీటింగ్ ఆర్ black market, these are the concerns of the government also. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటన్నిటిని వెలికి తీయడానికి వీళ్ళు ట్యాక్సులు కడతారా లేదా, టెక్నాలజీ వచ్చింది కాబట్టి టెక్నాలజీని వాడి
ఈ ధర్నాలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ ఎదురు చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ని ముట్టడించాలి. అంటే నేనేమంటే బికాజ్ వాళ్ళు కూడా పని చేస్తే ట్యాక్సులు ఎగ్గొట్టకుండా, ట్యాక్సులు గండి పడకుండా, మనం వేర్ ఆల్ డిజిటలైజ్ ఉన్నాం, అన్ని సిస్టమ్ వచ్చింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని మంచిగా. మీరు డిజిటల్ అంటున్నారు, మీరు బేగం బజార్కి వెళితే మనం క్యాష్ పట్టుకునే వెళ్ళాలి. ముఖ్యంగా మార్వాడీస్ ఫోన్ పేలు, గూగుల్ పేలు పెద్దగా యాక్సెప్ట్ చేయరు. అక్కడ ఒక బోర్డు పెడతారు, ఆ యూపీఐ ఐడి పెడతారు, పని చేయదు. అది లేదండి మనీ ఇవ్వండి అని అడుగుతారు, క్యాష్ ఇవ్వమని అడుగుతారు. అవునా కదా, నిజం చెప్పండి. వాడొచ్చు, అది ఇల్లీగల్ ఏం కాదు కదా. ఇప్పుడు క్యాష్ వాడొద్దు అనేది భారతదేశంలో ఏం లేదు కాబట్టి బ్లాక్ మనీ ఎట్లా జనరేట్ అవుతుంది మరి? అవునా కదా, గవర్నమెంట్ హ్యాస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్న దగ్గర నేను ఆగుతాను. గో బ్యాక్ మార్వాడి అనేది ఎవరు మన స్వతంత్ర భారతదేశంలో వెళ్ళిపోనడానికి అయితే రైట్ లేదు. ఆ విషయాన్ని పక్కన పెడదు. నేను దాన్ని ఏమి వెళ్ళిపోవాలి ఈ ఉద్యమానికి మనం ఏమి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. ఎవరిని వెళ్ళగొట్టే రైట్ మన దగ్గర లేదు, మన స్వతంత్ర భారతదేశంలో లేదు. కానీ నిజంగానే బేగం బజార్లో మీరు ఏమన్నా కొనడానికి వెళ్తే మనీ తీసుకుంటారా, యూపీఐ ఐడి ఉంటుందా? బ్లాక్ మనీ ఎట్లా జనరేట్ అవుతుంది? దీని వల్లే మార్వాడీస్ దగ్గర ఇంత బ్లాక్ మనీ ఉండింది, దాచి ఉంది అని కూడా అంటూ ఉంటారు. అక్కడ ఇన్వెస్టిగేషన్స్ అవకాశం ఉందా లేదా? సిబిఐలు పనిచేయాలి, అక్కడ రైడ్స్ అవ్వాలా. ఈ సిస్టమ్ అంతా మనకు ఉంది, ఆల్రెడీ ఉంది కాబట్టి. సో ఇట్లాంటి ఉద్యమాల గుండానైనా కానీ ఇఫ్ దెర్ ఆర్ లెట్స్ సే 50,000 మార్వాడీస్ మనకి హైదరాబాద్లో ఉంటే యూ కెనాట్ అగైన్ పార్షియాలిటీ కూడా చూపించలేము. మార్వాడీస్ ఉంటారు, జైన్స్ ఉంటారు, బెంగాలీస్ ఉంటారు, మెట్రోపాలిటన్ సిటీ ఇది. ఇండియా ఈజ్ లైక్ సో చట్టం అనేది అందరికీ వర్తించాలి కాబట్టి సో ప్రతి డిపార్ట్మెంటు పనిచేయాలి. చేసినప్పుడు ఎవరు ట్యాక్స్ లెగ్గొడుతున్నారు, రైట్స్, సో అవన్నీ జరగటం బట్టి నిద్రపోతున్న వాళ్ళని బట్టే ప్రమాదం ఇక్కడ. కానీ ఇంకొకటి కూడా చెప్తానండి, మనం మార్వాడీస్ అని అంటున్నాం కాబట్టి అందరినీ ఒక కోవకు కూడా మనం పెట్టలేము. కొంతమంది నిజంగానే జిఎస్టీ పే చేసే వాళ్ళు ఉంటారు, ట్యాక్సులు పే చేసే వాళ్ళు ఉంటారు, ఎవరో కొంతమంది వీటిని ఎగ్గొట్టే దాఖలాలు కూడా ఉండొచ్చు. పొట్టుకూర్టు కోసం కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అందరూ వెళ్తీ టాటా బిర్లాలని చెప్పలేము మనం. మార్వాడీస్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళలో ఇక్కడ పేదవాళ్ళు ఎట్లా అక్కడ నుంచి కూడా ఏమి ఇది లేక వచ్చి సో అందరినీ ఒకే దాంట్లో కట్టేసేసి చిన్న ఇన్సిడెంట్ మూడో మార్కెట్లో ఏదో జరిగిన దాన్ని పట్టుకొని మార్వాడీ సమాజం అంతా వెళ్ళిపోవాలి అనేది ఇంకొక ఆయన ఎవరో ప్రొఫెసర్ మాట్లాడుతున్నాడు. బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టేసేసినాం, మనం వీళ్ళని కూడా ఎల్లగొట్టేయాలి. వాళ్ళు ఇండియన్స్ సార్, వాళ్ళు ఎక్కడ పంపిస్తావు నువ్వెవరు వాళ్ళని పంపించడానికి? పెద్ద ప్రొఫెసర్ మాట్లాడుతున్నాడు. నేను అదేమంటే బ్రిటిష్ వాడు బయట నుండి వచ్చి ఇక్కడ దందా చేశాడు కాబట్టి వెళ్ళగొట్టినాం. సో మనం ఎక్కడ వెళ్ళగొడతాం? ద మనీ ఈజ్ సర్క్యులేటెడ్ విత్ ఇన్ ఇండియా. వాడు ఇక్కడ సంపాదించినా అది ఇండియన్ ఎకానమీకి వెళ్తుంది. సో దాన్ని బట్టి మనకేమంటే ఇది లీగల్ పారామీటర్స్ చూసుకొని మనం ఎంతవరకు ఎట్లా వెళ్ళాలి అనేది మనం చూసుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళాలా. బ్లాక్ మార్కెట్ని ఎక్స్పోజ్ చేయాల్సిందే. ఈ చిన్న కారు ఏమంటారు బిజినెసెస్ ఏదైతే ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారో దానికి లోకల్ అసోసియేషన్స్ కన్సర్న్ తీసుకోవాలి. లోకల్గా నీకు ఫ్రీడమ్ ఉంది. ఖమ్మం వర్తక వ్యాపారస్తులు అనేవాళ్ళు ఆ ఫ్రీడమ్ తీసుకొని లోకల్ పిఎస్లో కేసులు వేసేసేలా ఒకటిగా నిలబడాలి. లెట్స్ టాక్ అబౌట్ యుఎస్ కానీ యూకే కానీ ఈ కంట్రీస్ అన్నీ కూడా డెవలప్ కావడానికి కారణము యూనియన్స్ అంటారు. ప్రతి దానికి ఒక యూనియన్ ఫామ్ అయ్యి లీగల్గా ఫైట్ చేస్తారు. సమ్ టైమ్ బ్యాక్ ఉమెన్స్ రైట్స్ అనేవి లేకుండా ఉండదు. అందరు లేడీస్ అందరు బయటకు వచ్చి ఫైట్ చేయబట్టి ఉమెన్ రైట్స్ వచ్చినాయి. వర్కింగ్ కండిషన్స్ బాగలేదు, యూనియన్స్ ఫామ్ అయ్యి ఫైట్ చేస్తారు. అట్లాగా ఈ ఫైటింగ్ అనేది ఉండాల్సిందే. యూనియన్స్ ఫామ్ కావాలా. ప్రతి జిల్లాలో కూడా వ్యాపారస్తులు అందరూ యూనియన్స్ ఫామ్ చేసుకొని కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ప్రొవిజన్ తీసుకొని ఫైట్ చేయాల్సిందే. అంతేగాని లెట్ మీ సే సంథింగ్. ఇలాన్ మాస్క్ ఉన్నాడు. ఇలాన్ మాస్క్ ఈజ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, నేటివ్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. అతను వచ్చేసి అమెరికాలో కంపెనీ పెట్టాడు. దాన్ని బట్టి ఎవరికి లాభం ఇప్పుడు? హూ ఈస్ బెనిఫిటింగ్ ఫ్రమ్ దట్? సౌత్ ఆఫ్రికానా అమెరికానా? వాడిని వెళ్ళిపో అంటే తెలివి తక్కువతనం అవుతుంది. అర్థమవుతుందా? ఇలాన్ మాస్క్ అనేది వరల్డ్స్ రిచెస్ట్ ఫెలో. వాళ్ళ ఊరు వదిలిపెట్టేసి అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ పెట్టారు. మార్వాడీస్ మన దగ్గర ఉండడం వల్ల మన వ్యాపారాలు పోతున్నాయి.
ఓకే మనం షాపులు పెట్టుకోవడానికి లేదు, వీడి వల్ల హవాలా దందా నడుస్తుంది, బ్లాక్ మనీ గ్యాదర్ అవుతుంది, వీడి వల్ల దేశానికి నష్టం ఉండింది, అది మా తెలంగాణలో వద్దు, పైగా మా తెలంగాణలో వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి మా మీదే దాదాగిరి గోండాయిజం చేస్తున్నారు, ఇది మేము సహించబోమంటున్నారు తెలంగాణ. బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్, బేస్లెస్. ఎందుకంటే బయట నుండి కూడా వచ్చి పాపులేషన్ ఎవరు ఎక్కువ మంది ఉంటారు, నీ మీద ఎందుకు దౌర్జన్యం చేస్తారు, కామెంట్ చేయడానికి ఏదో అనొచ్చు, కానీ బయట నుంచి ఎక్కడో నుంచి వచ్చి వాడి మీద దౌర్జన్యం చేస్తుండేది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కుల ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు చేసుకున్న హక్కు వాళ్ళకు ఉంది, కాదట్లేదు. కానీ దాన్ని బట్టి ఎకానమీ ఆర్థికంగా మనం అంతా అభివృద్ధి అవుతున్నాం, కానీ వాళ్ళు వెళ్ళిపో అనేది రూల్డ్ అవుట్ కంప్లీట్లీ. కానీ దీని సొల్యూషన్స్ ఎతకాలి మేధావులు అందరూ కలిసి. నేను చెప్పినట్టుగా యూనియన్స్ ఫామ్ చేసి ఈ బ్లాక్ మార్కెట్లో ఉంటే ఎక్స్పోజ్ చేయాలి. లైక్ సి ఇండివిజువల్గా నువ్వు కంప్లైంట్ వేయటం వేరు ఉంటుంది, ఖమ్మం మర్చెంట్ అసోసియేషన్గా ఒక కంప్లైంట్ వేయటం వేరేగా ఉంటుంది. సో ఒక యూనియన్స్ ఫార్మాట్లోకి వచ్చేసి కంప్లీట్గా స్టేట్ వైడ్గా నేషన్ వైడ్గా ఫైట్ చేయటం కూడా తప్పు కాదు. వాట్ డస్ బిగిన్ హియర్ ఇన్ తెలంగాణ షుడ్ కంటిన్యూ లీగల్లీ అండర్ ద కాన్స్టిట్యూషన్, బట్ ఈ ఫైట్ కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే దందాలు బట్టబయలైతాయి, బట్టబయలైనప్పుడు వైట్ మార్కెట్ వస్తుంది, దాన్ని బట్టి దేశానికి ప్రయోజనమే కానీ వెరుగుబాటు తను. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పిన కదా, ఇలాన్ మాస్క్ను బట్టి ఎవరికి బెనిఫిట్, యుఎస్కా సౌత్ ఆఫ్రికాగా, వాడు నేటివ్ అక్కడైనా కానీ పైసలను తెచ్చి ఇక్కడ పెట్టాడు కాబట్టి అమెరికాకి మేలైంది. మార్వాడి వాడు అతనే కావచ్చు, కానీ పైసలు తెచ్చి ఇక్కడ పెడుతున్నప్పుడు మనకు బెనిఫిట్ అది. సో ఆ తెలివి లేకుండా మనం వెళ్ళిపోవటం తెలివి తక్కువ. మరి ముఖ్యంగా మార్వాడీస్ వల్ల మన కల్చర్ పై దాడి జరుగుతుంది. ఇంతకు ముందు పెళ్లిళ్ళు అనుకోండి, పెళ్లి కూతురుని చేయడాలు, ఏవో 2-3 కార్యక్రమాలు ఉండే, హల్దీ, సంగీత్, ఇవన్నీ వాళ్ళ నుంచి వచ్చిన కల్చరే. మన కల్చర్ అంతా పోగొట్టుకుంటున్నాము, మన సాంప్రదాయాలన్నీ నేలపాలైపోతున్నాయి అంటున్నారు. కల్చరు నేను అదేమంటే యూనిటీ డైవర్సిటీ అంట. ఇండియాలో ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, అండ్ మార్వాడి కల్చర్ ఇస్ బ్యూటిఫుల్ కల్చర్, జస్ట్ లైక్ తెలంగాణ కల్చర్ అనేది బ్యూటిఫుల్ ఉన్నట్టుగా. నేనేమంటే ఆ ఫ్రీడమ్ మనకి ఇచ్చారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ఫ్రీడమ్ కోల్పోవద్దు. కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రీడమ్ ఇచ్చింది. టుమారో యూ వాంట్ టు వేర్ మార్వాడి కుర్తా వేసుకొని నువ్వు మ్యారేజ్లో ఉంటానంటే ఉండు. నెక్స్ట్ డే యూ వాంట్ టు బీ లైక్ బెంగాలీ, బీ లైక్ దట్. సో యూ ఫీల్ ప్రౌడ్ టు బీ ఇన్ ఇండియా బికాజ్ యూ హ్యావ్ సో మెనీ కల్చర్స్, డైవర్సిటీ ఉంది కాబట్టి రోజుకు ఒక ట్రెడిషన్లో ఉండు. సో అంతేగాని అది 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 బ్యాడ్, లేకపోతే మా కల్చర్ని ధ్వంసం చేస్తున్నారు అనేది అభద్రతా భావం అంటారు దాన్ని. అంతేగాని దానికి ఐ డోంట్ థింక్ ఇవాళ తెలంగాణ బంద్ కి పిలుపునిచ్చారు, వాళ్ళు గట్టిగానే పోరాడుతున్నారు, పైగా వాళ్ళకి చాలా యూనిటీ ఉంటుంది. మార్వాడీస్ లో ఉన్నది ఒకటి ఏంటంటే, ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ పక్క ఒక షాప్ పెట్టిస్తారు, వీళ్ళ యూనిటీ వాళ్ళందరూ ఆయనకి హెల్ప్ చేస్తారు. ఆయన బిజినెస్ లో కనుక కాస్త నిలదొక్కున్న తర్వాత ఆ ఎవరైతే సొసైటీ ఉంటుందో ఆ సొసైటీకి ఆయన అప్పు తీర్చుతూ ఉంటారు, అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. మన దగ్గర అది ఉండదు, పక్కోళ్ళు ఎదుగుతున్నారంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏడుపు అంటారు, అది మనలో ఉంటది. మార్వాడీస్ ఒకరికొకరు హెల్ప్ఫుల్ గా ఉంటారు. యూనిటీ రావాలంటే లీగల్ రిజిస్టర్డ్ బాడీస్ రావాలా, లీగల్ గా బైండింగ్ అవ్వాలి. బైండింగ్ అయినప్పుడు ఒక అజెండాతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఫైట్ చేయగలుగుతారు. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్లో, ఎవ్రీ చిన్న ప్లేసెస్లో కూడా లీగల్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అయ్యి అందరూ ఐకమత్యంగా కొట్లాడినప్పుడు అందుకంటే పవర్ఫుల్ అనేది ఏం లేదు. ఖచ్చితంగా తెలంగాణ న్యాయం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.